అమ్మ ఎండుమిర్చి 2 kgs ఎండుమిర్చి. అమ్మాయి 2 kgలు ఎండుమిర్చా ఇదంతా? ఇంకో ప్యాకెట్ కూడా వేస్తావా? మరి ఇప్పుతే ఏంటమ్మా ఇంతే ఉన్నాయి? 2 kgలు ఎండుమిర్చి. ఇప్పుడు ఇది ఎండలో పెట్టాలి. అక్కడ ఎండ వస్తుంది, పైన కూడా వస్తుందంట. పైన వెళ్ళి ఎండ పెట్టేసుకుని ఇది కట్ చేసుకుని కారంకి పంపించాలి. రేపు పంపిస్తాం కారానికి. ఇప్పుడు ఇవన్నీ టాస్క్ మాకు. ఈ ముచ్చుకలన్నీ ఇప్పుడు వలవాలి. మా మమ్మీ నేను కలిసి వలుస్తాం. వేపుకోవాలి. ధనియాలు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. 2 kgలకి ఇదంతా పావా? 200 గ్రాములంట. పావు మీద 50 గ్రాములు తక్కువ. 200 గ్రాములు ధనియాలు వేపుకుని పక్కన పెట్టుకుని ఇవి కూడా ఎండలో పెట్టుకోవాలంట. ఈ మెంతులు ఎంత అమ్మా? 100 గ్రాముల 100 గ్రాముల మెంతులు. 2 kgలకి 100 గ్రాముల మెంతులు. ఇవి కూడా ఎండలో పెట్టుకోవాలి. ఈ మెంతులు కూడా వేపుకోవాలి కదా? మెంతులు, జీలకర్ర, ధనియాలు వేపుకుని ఎండలో పెట్టుకుంటాం ఒకసారి మనం. ఇప్పుడు మా మమ్మీ ఆ ఎండుమిర్చి కూడా ఎండలో పెట్టడానికి వెళ్తుంది. ఎండ బాగా వస్తుంది కదా, తర్వాత తీద్దాము ముచ్చుకులు, అప్పుడు బాగా వచ్చేస్తుందని పక్కన ఈరోజంతా ఈ పని ఉందన్నమాట. ధనియాలు వేపుతుంటే కమ్మటి స్మెల్ వస్తుంది. అసలు చాలా మంచి అరోమా వస్తుంది. మంచిగా వేగిపోయినాక చూసుకుంటూ ఉండాలి. అటు వెళ్ళిపోతే పక్కకి వెళ్తే అన్నీ మాడిపోతాయి. అది సిమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉండాలి, హైలో పెట్టద్దు. అన్నీ వేగినాక ఎండలో పెడదాం. ఇది కూడా వేపుకోవాలి. ఎలా తెలుస్తుంది? నొక్కు చూసుకుంటే అది పలుకు 2 అయిపోతాయి. అలా వేగితే వేగిపోయినాయి. అయితే 100 గ్రాములు 2 kgలు ఎండుమిర్చికి 100 గ్రాముల 100 గ్రాములు పైన వేసాను. 100 గ్రాములు పైన వేసా, కొంచెం వేసా అనుకుంటా. ఇది కూడా మెంతులు కూడా వేపుకుంటున్నాయి. ఇప్పుడు మెంతులు వేపుకుని ధనియాలు అయిపోయినాయి. వేపుకుందాం. వేపుకుంటే ఇట్లా అనగానే ఇలా టిక్ మనాలంట, చేస్తాను కానీ పగలాలంట. ఇలా ఎండలో పెట్టి అక్కడ తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తాను. ఇప్పుడు జీలకర్ర, మెంతులు వేగిపోతే అది కూడా ఎండలో పెట్టేది. వేపుకున్నాక ఎండలో పెట్టుకోవాలి. ఎండ వస్తుంది బాగానే. ఈరోజు నిన్నైతే ఎండ రాలేదు, అందుకే ఇంకా ఈ పని స్టార్ట్ చేయలేదు. ఈరోజు కొంచెం ఎండ రావడంతో స్టార్ట్ చేస్తాం. కూడా వేపేసుకున్నాం. ఇలా ఎండకు పెట్టేస్తాం. ఎండకు పెట్టేసుకుంటే ఎండుమిర్చి ఎండబెట్టుకుంటా ఉంది. అది కూడా చూద్దాం అది ఏం చేస్తుందో. దాని ఇంట్లోకి వచ్చాను. మంచి నీట్గా మాత్రం సెట్ చేసుకుంటుంది అన్నీ, ఎక్కడ పెట్టి అక్కడ. ఇదిగోండి ఎండుమిర్చి నీవు ఎండబెట్టుకుంటా అన్నావు. అయ్యో పంచి తెచ్చుకున్నావా రాత్రి? తెచ్చుకున్నాను. అయితే ఇప్పుడు టిఫిన్ వేసుకుంటున్నావు. ఇప్పుడు టిఫిన్ వేసుకుని అట్టేసుకుంటుంది. ఎండుమిర్చి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎండుమిర్చి తెచ్చుకుంది మూటలో కట్టుకుని. మిర్చి చూద్దాము ఏం తెచ్చుకుందాం. ఏమేమి తెచ్చుకుంది? బాగున్నాయి. దీని కూడా మెంతులు అవి తెచ్చుకుని ఉంటుంది. జీలకర్ర, చికెన్ మసాలా పొడులు తెచ్చుకుంది. చికెన్ మసాలా పొడి ఇందులో వేసినట్టు చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు తెచ్చుకుంది. జీలకర్ర ఇంట్లో ఉందండి. ఇది కూడా మెంతుల ప్యాకెట్. ధనియాలు ఈ ఎండబెట్టేసుకో మాస్టర్. ఎండ బాగా వస్తుంది. మేము ఎండబెట్టేసుకున్నాము. కవర్ ఉందా? ఇప్పుడు ఈ ఎండబెట్టేసుకోండి, ఎండ బాగా వస్తుంది అంటే మీరు ఈరోజు ఎండబెట్టుకున్నారు కదా, మేము రేపు ఎండబెట్టుకుంటాం అని అంటున్నారు. అంటే మేము తీసేసుకుంటామేమో అని వీళ్ళకి భయం అనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది. అంతేనా పిన్ని? చిన్నగా అదే అంటున్నారు కదా, వద్దు ఈరోజు ఎండబెట్టుకొని రేపు ఎండబెట్టుకుంటా అంటున్నారు. అదిగో ఈయన చూడండి ఫ్రెండ్స్, పైన గాలి వేస్తుందంట. అదిగో చూసారు ఫ్రెండ్, గాలి కంటే ఎగిరిపోయి మా దాంట్లో వచ్చేస్తాయి వీళ్ళు బాధ. అది అమ్మో ఇప్పుడు అర్థమైంది మాకు. అందుకే ఇవన్నీ మా దాంట్లోకి వచ్చేస్తాయి. మరి మా రావండి మీ దాంట్లోకి, మీయే మా దాంట్లో పడాలి మరి గాలికి. మీ సరే వేసుకో మాస్త్రి. పైన కారం, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తట్టు వేసుకుంటే టేస్టీగా ఉండదు. అందుకే ఇలాగా కారం, సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కారప్పొడి ఉందండి ఫ్రెండ్స్, అది ముందు చెప్తే నేను ఇదే ఇద్దాను కదా. కారప్పొడి
వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండిపోయినాయా? బాగానే ఎండిపోయినాయి కదా, ఎండిపోయినాయి మంచిగా. అమ్మమ్మ నేను మా అమ్మ ఒక్కొక్క చెయ్యి వేస్తే అయిపోతుంది చాలా ఫాస్ట్. సరే ఒక చేత్తో అలవగలవా నువ్వు మరి వండేసి? రేపు ఒకసారి ఎండబెట్టేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకో దెబ్బ రేపు ఒకటి చేస్తున్నారు మంచిగా. అలా ఎండబెట్టి మళ్ళీ సాయంత్రం గార్డెన్కి వచ్చేవాళ్ళు. 8 ఆ టైం ఇంకా అయిపోయింది. మా మమ్మీ వాళ్ళు చేస్తుంది, మా పిన్ని అమ్మమ్మ అందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. నేనేమో సీజర్ పట్టుకుని వలుద్దామని రెడీ ఉన్నా. చూసావా ఎలా అంటుందో మా అమ్మ. కాక మా అమ్మ జుట్టు పోజేసుకుని కొనుక్కుందంట ఫ్రెండ్స్. చూడండి ఎంత ఆనందంగా అయిపోతుందో. జుట్టు పోయినందుకు బాధ లేదు, దాకొచ్చినందుకు ఆనందం దీనికి. దానికి ఏందో పిచ్చి జుట్టు. మా అలాగే మా పిన్ని జుట్టు కూడా ఊడిపోతే ఇచ్చేయబట్టింది. దానికి ఉన్నదే కొంచెం కొత్తిమీర కట్ట. ఆ జుట్టుని కూడా అట్లాగా దాక్కుంటానంటుంది తింగర మొక్కలు. తెచ్చేసి ఇలా తీసేవాళ్ళు మనం. ఎక్కువ మీద కారం పోవాలి మాకు. ఎక్కువ మీద మరి మాకు వస్తారు సాయం. మీకు రావు మీ పిన్ని మాసరి మాకు వస్తుంది. మాకు రాకపోతే మాకు రేపు పొద్దున్న చాలా పనులు ఉన్నాయి, అందుకే మరి నీకే రేపు పనులు ఉంటా. మాకు కొంచెం తీయాలమ్మా. రేపు మాకు పనులు ఉన్నాయి. ఆడించుకోవద్దండి ఈరోజు ఎండబెట్టుకోరా అంటే మీ దాంట్లోకి వచ్చేస్తాయని చెప్పి ఎండబెట్టుకోలేదు గాలికి. మరి చిన్నగారు ఏమన్నారు పావురాలు అంటే వచ్చి మా దాంట్లో వేసేస్తంట ఎండుమిర్చి. మరి మా దాంట్లో ఎగిరిపోయి మీ దాంట్లో పడిపోమన్నమాట. మాకు రేపు ఆడించుకునే పని ఉంది. ఇవన్నీ చాలా మేము షాపింగ్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అందుకే వచ్చడానికి వెళ్తున్నాము. ఎండలో పెట్టాము, తీసుకొచ్చేసాము. తీసుకొచ్చి 2 కేజీల మిరపకాయలు ఆడిస్తాం. ధనియాలు జీలకర్ర ఇందులోనే వేసేసాం. ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేపేసి ఎండపెట్టేసి ఇందులో వేసేసి కింద ఉన్నాయి. ఇప్పుడు కారం ఆడిస్తాం. చలో చెట్లు ఎట్లా వేసిందో, తమలపాకు చెట్టు అంతా ఉన్నాడు. ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు మేము షాపింగ్ కూడా చేసేసుకొని, చిన్న షాపింగ్ ఉంది, కారం కూడా ఆడిచ్చేసుకుని వచ్చేస్తాం. మళ్ళీ గెట్ బ్యాక్. సెకండ్ ఫ్లోర్ నచ్చినవా? దగ్గరికి వచ్చినాము, ఆడుతున్నారు. కలిపి ఇందులో ఉప్పు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి దీంట్లో కలిపితే కారం రెడ్గా వస్తుంది కదా.